మొదటిది, మన జీవితాల్లో క్రీస్తును నమ్మిన క్రీస్తు విశ్వాసులం అయినటువంటి మనకు తగ్గింపు జీవితం ఉండాలి. మనలో వినయము, విధేయత ఉండాలి. ఈ తగ్గింపు జీవితానికి, ఈ వినయానికి ఎగ్జాంపుల్ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. వినయం అంటే ఎలా ఉంటుందో, తగ్గింపు జీవితం అంటే ఎలాగుంటుందో మనందరికీ చూపించినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన్ని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారందరూ కూడా వినయము, తగ్గింపు జీవితము, ఈ రెండు మరి ఉండాలని నేను తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, చిన్న పిల్లల వలె తమ్మును తాము తగ్గించుకోవాలి. చిన్న పిల్లల వలె. చిన్న పిల్లల స్వభావం ఎలాంటిదంటే, వారు ధనవంతుడు కుమారుడైనా, పేద కుమారుడైనా, పేదవాడైనా, ధనవంతుడైనా సరిసమానమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అందుకే దేవుని లేఖన భాగం చేస్తుంది, చిన్న పిల్లల మనస్సు, చిన్నపిల్లలు ఎలాగైతే తమ్ము తాను తగ్గించుకుంటారో అలాంటి జీవితాన్ని మనం జీవించాలని దేవుని వాక్యం మత్తయి సువార్తలో మనకు తెలియజేస్తుంది. అలాగే భక్తుడైన పౌలు గారు రాస్తున్నారు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 4 విషయాలు మనం చదివితే అక్కడ ఏం రాయాలంటే, కలహమును నిరోధించుటకు వినయము గలవారై ఉండుడి.